ఆ నేత ఇప్పుడు టాక్ ఆఫ్ తెలంగాణ. అసెంబ్లీ సాక్షిగా అచ్చమైన హైదరాబాదీ భాషలో రెచ్చిపోయిన ఆ నేత ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఎప్పుడు ఏదో వివాదంలో ఉండే ఆ నేత అంతలా రెచ్చిపోవడానికి కారణమేంటి? విపక్ష ఎమ్మెల్యేలు రెచ్చగొడితే సంయమనం కోల్పోయారా, లేక సమయం కోసం వేచి చూసి తన ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చేసుకున్నారా? సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ నేత విశ్వరూపం వెనక పెద్ద స్కెచ్చే ఉందా? వాచ్ దిస్ స్టోరీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్ గా మారింది. గత వారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాదీ స్టైల్ అంటూ విపక్షంపై రెచ్చిపోయిన దానం ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందంటూ అంతా ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ నేతలు సైతం దానం తీరుపై విస్తృతంగా చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం తన పాత పార్టీపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడంపై రకరకాల చర్చ జరుగుతోంది. ఏమనుకుంటున్నారా మీరు? దానం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే దానం తీవ్ర స్థాయిలో మాటల దాడి చేయడం వెనుక ముందస్తు వ్యూహం ఉన్నదని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం హైదరాబాద్ నుంచి మంత్రిగా ఛాన్స్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుండటం, కాంగ్రెస్ నుంచి గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులిస్తామని హైకమాండ్ చెబుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ పెద్దల దృష్టిలో పడేందుకే దానం అలా మాట్లాడారా అనే చర్చ జరుగుతోంది. తనలాంటి వారి అండ ఉంటేనే గ్రేటర్లో కారు జోరును కట్టడి చేయవచ్చనే సంకేతాలిచ్చేందుకే ఇంతలా రెచ్చిపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన తాను రిస్క్ చేశానని, అందువల్ల మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి చేయడము దానం మాటల్లో దాగున్న అసలు రహస్యమని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు చేరినా అందరిలో కన్నా దానం ఒక్కడిపైనే వేటు కత్తి ఎక్కువగా వేలాడుతుందంటున్నారు. దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడమేనని టాక్. మిగిలిన ఎమ్మెల్యేలు టెక్నికల్ గా ఎక్కడా దొరకకుండా తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ దానం మాత్రం లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆధారాలతో సహా దొరికిపోయినట్లేనంటున్నారు. అందుకే బీఆర్ఎస్ కూడా దానంపై వేటు కోసం ఇటు అసెంబ్లీలో పోరాడుతూనే అటు న్యాయ పోరాటం ఉధృతం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో బలంగా ఉన్నామని భావిస్తున్న బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక తెచ్చి సత్తా చాటాలని చూస్తోందంటున్నారు. దీంతో బీఆర్ఎస్ తనను మాత్రమే టార్గెట్ చేస్తోందనే ఫ్రస్ట్రేషన్ తోనే ఎమ్మెల్యే దానం బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించే స్థాయిలో బూతులతో విరుచుకుపడ్డారని అంటున్నారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు అసెంబ్లీలో తన వ్యాఖ్యల ద్వారా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కు మెసేజ్ పంపాలనేదే దానం వ్యూహమా అనే చర్చ జరుగుతోంది. పార్టీ మారడం, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో బీఆర్ఎస్ టార్గెట్ గా మారిన దానం ఆ పార్టీ నేతలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో తనతో పెట్టుకుంటే హైదరాబాద్ లో తిరగలేరన్నట్లు వ్యాఖ్యానించారంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా తనకు మంత్రి పదవి ఇస్తే నగరంలో తన మార్కు చూపెట్టి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పినట్లయిందంటున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న బీఆర్ఎస్ పై, ముఖ్యంగా రేవంత్ కు కంట్లో నలుసుగా మారిన కౌశిక్ రెడ్డిపై మాటల దాడి చేయడం ద్వారా సీఎం ఆశీస్సులు పొందవచ్చునని దానం భావించి ఉంటారనే గుసగుసలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొత్తానికి మంత్రి పదవితో పాటు అనర్హత పిటిషన్ పై ముందుకెళ్లకుండా బీఆర్ఎస్ ను కాస్త కంట్రోల్ చేయడమే దానం ప్లాన్ గా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఈ స్థాయిలో స్పీడ్ చూపిస్తే గాని తన లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతోనే అసెంబ్లీ అన్నది కూడా మరచిపోయి దూకుడు చూపించారంటున్నారు. ఈ పరిస్థితుల్లో దానం అంతరంగాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకుంటుందా, బీఆర్ఎస్ తన దాడిని మరింత పెంచుతుందా అనేది చూడాల్సి ఉంది.